ఒకరోజు లివరో కిడ్నీ ఫెయిల్ అయిపోయిన ఒక మహానుభావుడు చచ్చిపోయింది పాపం. ఇంతకీ లివర్ కిడ్నీ ఆ మహానుభావుడికి ఎందుకు ఫెయిల్ అయ్యి తెలుసా? రోజు ఒక్కొక్క ఫుల్ తాగుతుంటే లివర్ పోయింది, కిడ్నీ పోయిందండి. ఇప్పుడు చచ్చిపోయాడు అబ్బాయి. చచ్చిపోయిన తర్వాత ఫ్లెక్స్ పెట్టారు. ఏమన్నా తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని బ్రాంతి షాపు దగ్గర నా పరుగు కడముట్టించి తిని. సెట్ అయిపోయిందండి రెఫరెన్స్. ఎక్కడ పోరాటం డబ్బుల కోసమేమో పెళ్ళం దగ్గర, తిడుతున్నందుకేమో పిల్లల దగ్గర, సరికి ఇవ్వనంటున్నందుకేమో బ్రాంతి షాపు దగ్గర. అబ్బాయి ఎంత పోరాటం. మహానుభావుడికి జీవితం అంతా పోరాటమే. చచ్చినోడట మంచోడట. ఆడ ఎంత పనికిమాలినోడైనా చచ్చకేమైపోతాడట లోకానికి. మంచోడు. అందుకే సినిమా కవులు కూడా పోయినోళ్ళందరూ గొప్పోళ్ళు, పోయినోళ్ళందరూ మంచోళ్ళు అని పాటలు రాశారు, అంతే కదా. కాబట్టి పోయినోళ్ళు మంచోళ్ళు అంటాం కాబట్టి ఆ వచనం తగిలించేసినా మనం పెద్ద బాధపడం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. సూటబుల్ కాదు. మరి ఆ వచనం ఎవరికి సూటబుల్? ఎవరు తమ దినములను సద్వినియోగం చేసుకున్నారో, ఎవరు ప్రభు కోసం బ్రతికారో, ఎవరు దేవుని కొరకు బ్రతికి నిలబడి కష్టపడ్డారో వారికి ఆ వచనం ఆపాదించారు.